అవసరం లేదు, ఆల్రెడీ క్లీన్ చేస్తాను. ఆల్రెడీ క్లీన్ చేసింది బిడ్డ. బట్ నీకు కావాలంటే నువ్వు చేసుకోవచ్చు. చేయనా? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్, మీకు టైటిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది, మా ఇంట్లో ఈరోజు భజన ఉంది. సో దానికోసం ఆల్రెడీ ఇట్లా వచ్చి ఇల్లు మొత్తం క్లీన్ చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ నేను భరత్ అయితే ఫర్నిచర్ రీఅరేంజ్ చేస్తూ ఉన్నాము. వచ్చే అందరినీ అకామిడేట్ చేయాలి కాబట్టి అక్కడ డైనింగ్ టేబుల్ ఉంటే సరిపోదు. సో డైనింగ్ టేబుల్ మూవ్ చేసి సోఫా వెనక్కి వేసి అట్లా చేస్తూ ఉన్నాము. అండ్ క్లీనింగ్ అయిపోయాక మళ్ళీ కొంచెము రోబో పెట్టేసాము, వ్యాక్యూమ్ కూడా చేసేసాము. ఇప్పుడు ఎలా చేసామో అప్పుడు అలాగే చేసాం, నేను నాన్న చేసాము. అప్పుడు మీ అమ్మనే చెప్పు మీ అమ్మనే తట్టుకొని నిలబడ్డ బాడీ పిల్లని బాడీ నిన్ను కొట్టారంటే చూడు. ఈ వాల్ కి పెట్టినా కదా, ఇక్కడ రెండు చెట్లు తీసేసి చేసుకొని వాల్ కి ఏం అవసరం లేదులే, చైర్ ఉంది కదా, బ్యాక్ సపోర్ట్ ఉంది కదా. ఆ చైర్ కి బ్యాక్ సపోర్ట్ ఉంటుంది. ఇది ఇటు గోడ కనేస్తా. ఇట్లా రైట్ కొంచెం అట్లా హెల్ప్ చేయను. వాల్ కని పోయి థ్యాంక్స్ అండి. చాలు, ఆల్మోస్ట్ అయిపోయింది మొత్తము, అన్ని కూడా సెట్ చేసేసాను. అండ్ ఐలాండ్ ఒక్కటి కొద్దిగా సెట్ చేసుకుంటే సరిపోతుంది. చూడాలి, మంచిగానే అవుతుందిలే కదా. సో స్వీట్స్ కూడా పెట్టా. స్వీట్స్ యాజ్ యూజువల్ ఫ్రమ్ దుర్గా ఫుడ్స్ నుంచి వచ్చినవి, అవి కూడా సర్దేసా. కొంచెం సాల్ట్ పెట్టా, మనం టేస్ట్ చూడకుండా అట్లా చేస్తాం కదా, ఒకసారి తక్కువ అయితే కలిపేసుకోవచ్చు కదా అని చెప్పి. నాకు అదైతే చాలా పెద్ద టాస్క్, టేస్ట్ చూడకుండా వండడం. మన అమ్మ వాళ్ళు వండినంత పర్ఫెక్ట్గా చేయలేము కదా, ఓకే ఇంత వేస్తే ఉప్పు సరిపోతుంది అట్లా అని చెప్పి అయిపోయింది. ఇంకా ఐషాన్ని రెడీ చేసేస్తే రెడీ చేస్తాను నేను. 3 o'clock వేస్తా ఉండు, మా అమ్మ కదా నాన్న. అంత బిగ్ డ్రెస్ ఇప్పుడే వేసుకుంటే నీకు ఇబ్బంది అవుతుంది కన్నా, ఒకసారి నా దగ్గర రెడీ అయిపోయాం మేమిద్దరము, నేను నా ఐషాని. సో నా డ్రెస్ కూడా ఇది వస్త్రమందిర్ నుంచి, చాలా బాగుంది, బ్రైట్గా కదా. యూజువల్గా నేను సెలెక్ట్ చేసుకుంటే అవునా పేస్టల్ కలర్స్ సెలెక్ట్ చేసుకుంటాం. మా అమ్మ పంపిస్తే బ్రైట్ కలర్స్ పంపిస్తుంది. మా అమ్మ పంపించిన, పెద్దమ్మ సెలెక్ట్ చేసిన, భరత్ కొన్నా కూడా బ్రైట్ కలర్సే కొంటారు వాళ్ళు. నాకు నేనే చాలా సెటిల్డ్ అండ్ లైట్ కలర్స్ తీసుకుంటూ ఉంటా. బట్ మంచిగా అనిపించింది వేసుకున్నప్పుడు నాకు కూడా. ఐషాని కూడా మంచిగా అనిపించింది కదా ఐషాని. ఏమంటారు ఐషాని, ఇప్పుడు ఆ స్టేజ్ వచ్చేసింది, మంచిగా ఇట్లా ఫుల్గా రెడీ అయిన వెంటనే మనం బాగా చూసుకుంటాం కదా మిర్రర్ లో. మంచిగా రెడీ అయిన వెంటనే అటు ఒకసారి తిరిగి ఇటు ఒకసారి తిరిగి బాగా చూసుకుంటుంది. పెద్ద పిల్ల వచ్చింది. ఎప్పుడు వస్తారు? 1 o'clock వచ్చిన జిమ్నాస్టిక్స్ నుంచి ప్రతి 15 నిమిషాలకి ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని. ఇది అంతే, బయటికి ఎప్పుడైనా వెళ్ళాలన్నా ఎప్పుడు వెళ్తాం, ఇంటికి ఎవరైనా వస్తున్నా ఎప్పుడు వస్తున్నాను, ఇది నాకు తెలిసి వెరీ కామన్, అందరి పిల్లలతో ఉంటుంది కదా. అండ్ మా ఇంటికి ఫస్ట్ వచ్చింది అయితే హరిణి అండ్ రమేష్ ఫ్యామిలీ. వీళ్ళే మా కమ్యూనిటీలో ఇట్లా హోస్ట్ చేసేది. ఆల్రెడీ 2 times వెళ్ళాము భజనకి మేము, మాకు చాలా బాగా నచ్చింది. సో వాళ్ళు చెప్పారు ఎవరైనా హోస్ట్ చేయొచ్చు అని చెప్పి, అందుకని ఇంకా మేము కూడా ఇప్పుడు హోస్ట్ చేస్తూ ఉన్నాము. అండ్ మీరు ఫర్దర్ వీడియోలో చూస్తే కూడా వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ప్రాసెస్ అంతా కూడా. ఓన్లీ భజనే కాదు, భగవద్గీత కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకేమైనా క్వశ్చన్స్ ఉన్నా అవి చెప్తారు. ఆ ప్రాసెస్ అంతా కూడా చాలా మంచిగా ఉంటుంది. నాకైతే అనిపించింది అందరం కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే మంచిగా ఉంటుంది అని. హరే కృష్ణ అందరికీ. సో ధన్యవాద్ ప్రణామ్. సో మేము ఇక్కడ ఇస్కాన్ నాష్వెల్ కాంగ్రిగేషన్ బిల్డ్ చేయడానికి స్టార్ట్ చేశాము లాస్ట్ 6 years నుంచి. సో ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే
భగవద్గీత, భాగవతాన్ని ప్రమోట్ చేయడం శ్రీల ప్రభుపాద వారి కృప వల్ల మేము స్టార్ట్ చేశాము. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఇక్కడ ఉండే కిడ్స్ మెయిన్గా వాళ్ళకి నాలెడ్జ్ అనేది మనము భగవద్గీత, భాగవతాన్ని ఎలా వాళ్ళకి తీసుకెళ్ళగలము, అండ్ ఆల్సో మన ఇండియన్స్ అయినా ఇక్కడ లోకల్ వాళ్ళైనా వాళ్ళందరికీ ఎలా మనము ఈ మెసేజ్ని తీసుకెళ్ళగలనే ప్రయత్నంలో స్టార్ట్ చేసాము. సో ఇప్పటివరకు అయితే మాకు చాలా మంచి రెస్పాన్స్ ఉంది. సో అండ్ ఇక్కడ మాకు శ్రీల ప్రభుపాద వాళ్ళ కృప వల్ల 30-40 ఇయర్స్ నుంచి చేస్తున్న సీనియర్ డివోటీ అసోసియేషన్ కూడా ఉంది. సో దానివల్ల ఇంకా బెనిఫిట్ అవుతుంది. ఎస్పెషల్లీ కృష్ణ భగవద్గీతలో చెప్తున్నట్టు భగవద్గీతని ఎప్పుడు మనము వేరే వాళ్ళకి చెప్పినప్పుడు అది అత్యంత హ్యాపీ ఇస్తుంది కృష్ణకి. సో అదే మోటోతోని మేము మూవ్ అవుతున్నాము. So Krishna conscious programs like every Saturday program start chesamu. Like in Nashville lo like we have started in the Murfreesboro location, and everyone got inspired coming to the programs, and వాళ్ళు కూడా వాళ్ళ homes ఇంటికి invite చేస్తున్నారు. Like so far Mount Juliet location, Franklin location, Murfreesboro, especially in Murfreesboro there are a lot of many people invited so far in the same community. So people are being inspired, especially for the children. Childrenకి మన కల్చర్ స్ప్రెడ్ చేయడానికి మనం నేర్చుకున్నవన్నీ we cannot teach our knowledge, we cannot share, because in this anxiety world even our knowledge is getting diluted. So శాస్త్రాస్ నుంచి వచ్చింది మనం లెర్న్ చేస్తూ మనం ప్రాక్టీస్ చేస్తూ పిల్లలకి ఇవ్వడం అనేది దట్స్ అ కరెక్ట్ వే. సో ఇక్కడ మనకి సీనియర్ డివోటీస్ గురూస్ ఉన్నారు, లైక్ హూ హ్యావ్ డన్ హూ వర్క్ సర్వ్డ్ Krishna as a pujari, and some people like they were doing some people build temples in California location. So alanti gurus manaki associate avadamu we feel like our fortunate thing. So ilanti congregation really we are very fortunate to have this part of this congregation. So ఎవరికైనా మీకు హోస్ట్ చేయాలి అని అనిపించినా లైక్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయాలి అనిపించినా ప్లీజ్ రీచ్ అవుట్ టు ద సేమ్ ఛానల్ దుర్గా. సో షీ కెన్ డైరెక్ట్లీ బీ ఇన్ టచ్ విత్ మీ. ఈ ప్రోగ్రాము మేము 6 months బ్యాక్ స్టార్ట్ చేశాము. ఇట్స్ కాల్డ్ భక్తి వృక్ష ప్రోగ్రాము. ఎవ్రీ సాటర్డే 4 to 6 ఉంటుంది. అండ్ ఎనీ ప్లేస్ ఇన్ నాష్విల్, మౌంట్ జూలియట్ ఆర్ మర్ఫీస్బోరో, ఫ్రాంక్లిన్ ఆర్ స్ప్రింగ్ హిల్స్, బ్రెంట్వుడ్, ఎక్కడైనా మేము పోస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు చూస్తున్నప్పుడు కూడా చాలా న్యూ డివోటీస్ ఆర్ కమింగ్ అప్. ఎస్పెషల్లీ ఇప్పుడు మర్ఫీస్బోరోలో చాలామంది ఒక 10 డివోటీస్ ఫామ్ అయ్యారు. సో అలాగే మీకు ఎక్కడైనా ప్రోగ్రామ్ కావాలి అంటే మేము అవైలబుల్ ఉన్నాము. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నట్టుంటే ఎస్పెషల్లీ దుర్గా అండ్ భరత్ గారు ఈ ప్రోగ్రామ్ని ఎనర్జెటిక్గా హోస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళని కాంటాక్ట్ అయినా లేకపోతే మా ఫోన్ నెంబర్ ఇస్తాము, మమ్మల్ని కూడా రీచ్ అవుట్ అవ్వచ్చు. కలియుగంలో ఎస్పెషల్లీ చైతన్య మహాప్రభు చెప్పినట్టు హరే కృష్ణ మహామంత్ర ఈజ్ ద వే టు గో బ్యాక్ టు ద గాడ్ హెడ్. సో చాలా పవర్ఫుల్ మంత్ర. అందుకే ఎవరైనా వీలైనప్పుడు హరే కృష్ణ మహామంత్రాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే, దీన్ని మీకు ఎప్పుడు అయినా మీరు చాంట్ చేయొచ్చు. సో ఏ టైంలో అయినా చేయొచ్చు. దానికి స్పెసిఫిక్ టైమ్ ఆర్ లొకేషన్ అనేది ఏం లేదు. అది చాలా పవర్ఫుల్ మంత్ర. సో మీరు యూజ్ చేసుకున్నట్టుంటే మీకు చాలా రిజల్ట్స్ ఉంటాయి. సో మీరు ఇక్కడ గురూస్ కూడా ఉన్నారు చాలామంది. సో మేము ఇక్కడ మురారి సేవక్ అనే ఫామ్ ఇస్కాన్ టెంపుల్, బృందావన్ ఫారెస్ట్ ఇస్కాన్ టెంపుల్తోని కోఆర్డినేషన్ నుంచి కూడా చేస్తున్నాము. So it's going big now. So please participate and utilize this opportunity. For you and your family. Vaishnava, especially Vaishnava association is very important in this Kali Yuga. So Vaishnava service అయినప్పటికీ, Vaishnava association అయినప్పటికీ మీకు చాలా బెనిఫిట్ ఇస్తుంటుంది. సో దాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు దుర్గా అండ్ భరత్ గారికి ధన్యవాదములు. థ్యాంక్ యూ. Krishna
But I could remember going to Vrindavan in the 70s. And I saw in Vrindavan that Vrindavan looked very much like it did when Krishna was there. There have been no improvements. Are invested in his holy names. And there's not even a hard and fast rule for chanting. Does it cost you money to chant? Can anyone do it? Even a child can do it? Can say Hare Krishna? Say Hare Krishna. Hare Krishna. Anyone can do it. There's no restriction. There's no, what is the difficulty? So there's no real difficulty in becoming God conscious. Because when a person begins to chant the holy name of the Lord comes and dances on the tongue of the devotee. And in Bhagavad Gita, all the answers of life are there. Every question you've ever had that never was answered by anybody else is answered in Bhagavad Gita. I remember when I was in school, altruism, all this stuff, and tried to find the answers to life there. But I couldn't make any sense of it. And I hadn't even read Gandhi's book. From Sami Janani Yatavi Hayana Vani Grinanti Naroprani Tata Sarinani becomes soiled or old, has to be thrown away, and a new shirt has to be put on. So as a person is putting on these new garments, giving up the old ones, similarly the soul will accept a new material body, giving up the old one. So this is not pleasurable. If you read about the story of birth, so on this battlefield, Arjuna, undefeated, Pandava, what happened? His mouth dried up, his bow Gandiva slipped from his hand. Arjuna became confused, and he gave Krishna arguments, didn't he? What were those arguments?
నేను వీడియో అంతా కూడా మోస్ట్‌లీ రా ఫుటేజే పెడుతూ ఉన్నాను. ఇట్లా వాళ్ళు పాడే సాంగ్స్ కానీ, భజన కానీ చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తది. స్టిల్ అది అయిపోయి 2 డేస్ అయినా కూడా నాకు, భరత్‌కి ఇంకా ఇయర్స్‌లో అదే భజన రింగ్ అవుతూ ఉంది. అండ్ ఆ ఫీలింగ్ కూడా చాలా మంచిగా అనిపించింది మాకైతే. సాటర్‌డే అయింది పూజ. ఈరోజే మొత్తం క్లీన్ చేసుకొని పడుకుంటే రేపు కొద్దిగా ప్రశాంతంగా లేయొచ్చు. ఒక 2 రౌండ్స్ ఆఫ్ వాక్యూమ్, మాప్ కూడా పెట్టేసి పడుకుంటాం. ఎట్లా అయింది భరత్ పూజ? నాకైతే చాలా నచ్చింది. 2 అవర్స్ అయితే చాలా పాజిటివ్, అనిపించింది. ఇట్లా ఎన్హాన్సింగ్ అనిపించింది. చాలా చాలా బాగా అయింది. ఎస్పెషల్లీ ఇద్దరు మాతాజీలు వాళ్ళు పాడుతారు. అసలు ఎంత బాగా పాడారు కదా భరత్. వాళ్ళ గొంతు ఎంత బాగుందో అసలు. సుభద్ర మాతాజీ, ఇంకొకరి నేమ్ నాకు కరెక్ట్‌గా తెలియదు నాన్న. సోల్ అప్లిఫ్ట్ అయినట్టుంది. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. సో మీకు నేను ఈ బ్లాగ్ కింద హోస్ట్ డీటెయిల్స్ కూడా మీకు నేను పెడతాను. మీరు ఇన్ అండ్ అరౌండ్ నాష్విల్ ఉంటే, మీరు ఇట్లా ఏదైనా పూజ కండక్ట్ చేసుకోవాలి అంటే మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇట్లా మనం ఏమి మనీ పే చేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు. ప్రసాదం కూడా అందరూ షేర్ చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొని వస్తారు. మంచిగా ఫస్ట్ చాంటింగ్తో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత భగవద్గీత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత మళ్ళీ చాంటింగ్. చాలా బాగుంది. నాకైతే ఇది పర్సనల్ కదా ఎవరికి వాళ్ళకు, నాకైతే బాగా నచ్చింది. ఏమో చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకు. ఎనీథింగ్ ఇట్లా భజన అవన్నీ నాకు చాలా ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుంది. నీకు భరత్? చెప్పా కదా, 2 అవర్స్ అయితే అట్లీస్ట్ ఏ ఆలోచనలు లేకుండా మంచిగా అయిపోయింది. కిందంతా క్లీన్ చేసేసి వెయిటీ పొజిషన్స్లో అది పెట్టేసేసి డైనింగ్ టేబుల్ ప్లేస్లో, సోఫా ప్లేస్లో పెట్టి, ఏమంటారు, వాక్యూమ్ మాప్ కూడా పెట్టి వచ్చేసాము. బికాస్ రేపు పొద్దున కొంచెం లేట్గా లేద్దాం అనుకున్నాం. బికాస్ నాకు ఫ్రైడే ఈవినింగ్ నాకు తెలిసింది నేను వీకెండ్ మానిటరింగ్ సపోర్ట్లో ఉన్నా అని చెప్పి. అండ్ లాస్ట్ 2 వీక్స్ నుంచి నాకు ఇట్లా వర్క్ చాలా కూడా ఎక్కువ అయిపోయింది. ఆ వర్క్ ఎక్కువయ్యి లాంగర్ అవర్స్ కూర్చొని వల్ల నాకు నడుము కూడా పట్టుకున్నంత పని అయిపోయి నాకు ఇట్లా బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. బికాస్ ఎక్స్ట్రీమ్ లాంగ్ అవర్స్ అయిపోతున్నాయి. అసలు కదలని అంత వర్క్ అవుతుంది ఒక 2 వీక్స్ నుంచి. హోప్ఫుల్లీ కమింగ్ వీక్స్లో కొంచెం తగ్గిద్ది అనుకుంటా. బట్ ఈ రోజు అయితే నాకు ఇట్లా చాలా చాలా మంచిగా అనిపించింది. స్టిల్ మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా, మేమిద్దరం ఇట్లా పని చేసుకుంటున్నా కూడా టప్ నాకు ఎక్కడో నా ఇయర్స్లో స్టిల్ ఆ చాంటింగ్ ఇంకా ఇట్లా వస్తూనే ఉంది అనిపించింది. అశాని బాగా ఆడి ఫుల్ అలసిపోయి పడుకుంది. అసలు కిడ్స్ ఎవ్వరు కూడా ఆల్మోస్ట్ తిను స్కూల్కి వెళ్ళే పిల్లలందరూ ఈమె ఏజ్ పిల్లలే చాలా మంది ఉన్నారు. అమ్మాయిలు నాకు తెలుసు ఎంతమంది ఉన్నారు. మా కమ్యూనిటీలో చాలా మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఈ స్కూల్ ఒకే స్కూల్కి వెళ్ళే వాళ్ళు. సో అందరు కలిసారు. అమ్మాయిలే నాకు తెలిసి ఒక 5-6 మెంబర్స్ అట్లా అయ్యారు. ఎలిమెంటరీ వాళ్ళే మొత్తం. ఇంకా అసలు వాళ్ళు ఇంకా ధూమ్ చేసేసారు, ఫుల్గా ఆడుకున్నారు. ఒక టైంలో నేను ఐషాని క్లాసెట్లో డ్రెస్ తనకి చాలా చీదరైతుందంటే మారుద్దామని వెళ్ళి బయటకు వస్తుంటే నన్ను, నువ్వు ఈ రూమ్లో నువ్వేం చేస్తున్నావు అంటే, నేను ఇట్లా చూసేవాళ్ళని, ఏం చేస్తున్నా, ఇది ఐషానీస్ హోమ్, నువ్వేం చేస్తున్నావు ఈ రూమ్లో అంటే, ఈ రూమ్లో నువ్వేం చేస్తున్నావు అంటే, ఈ ఇల్లు ఎవరిది అని అడిగా. నేను వాళ్ళని ఏం ఆన్సర్ అంటే, ఇది ఐషాని ఇల్లు, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అడిగా. వెళ్తా నాకెందుకు అని చెప్పి డ్రెస్ తీసుకొచ్చి తనకు మార్చేసి వచ్చేసారు బయటికి. బట్ ఫుడ్ తినలేదు. కానీ వాళ్ళు కూడా ఒక్క పేరెంట్ దగ్గరకు వచ్చి కూడా ఇట్లా కంప్లైంట్ చెప్పడం కానీ, విసికియడం కానీ అసలు ఏమీ లేదు. కింద వీళ్ళందరూ మంచిగా ఇట్లా ఫుల్ ప్రేయర్ దాంట్లో ఉంటే ఈ పిల్లలందరూ పైన బాగా ఆడుకున్నారు. ఒకటి ఏంటంటే మిమ్మల్ని పైన కూడా సర్దాలి. ఫస్ట్ కింద సర్దొచ్చాం, రేపు సర్దుకుంటాం పైన. మీకు కనిపిస్తే ఇక్కడి నుంచి చూపివ్వరు ఒకసారి. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది ఒక్కొక్కటి తీసి పడేయడము మొత్తం. ఇంకా ప్లే రూమ్ అయితే నేను ఇమాజిన్ కూడా చేసుకుని నాకు ఐషన్ అవుతుంది, అమ్మ లాఫ్ట్ ఈస్ మచ్ బెటర్ బికాస్ సమ్హౌ ఐ క్లియర్డ్ ఆల్మోస్ట్ ఆల్ ద థింగ్స్ అని చెప్తుంది. నువ్వు ప్లే రూమ్ చూస్తే భయపడతావు అని చెప్పి
నిజంగా కూడా అలాగే ఉంది. అది ఏం క్లియర్ చేసిందో నాకు తెలియదు కానీ చాలానే చెత్త పోసారు. రేపు ప్రాపర్గా ఒక మంచి గట్టి బ్రేక్ఫాస్ట్ వేసి దాని తర్వాత క్లీన్ చేసుకుంటాం. అండ్ ఇప్పుడైతే నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని పడుకుంటా. సమ్ డేస్ మేకప్ ఫ్రీ ఫేసెస్ చాలా మంచిగా అనిపిస్తాయి. బికాస్ ఈరోజు అసలు జీరో మేకప్, ఏం మేకప్ వేసుకోలేదు. నేను హ్యాపీగా వెళ్ళి అట్లా పడుకోవచ్చు, జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని నిద్రపోతా. మేకప్ వేసుకుంటే నాకు అనిపిస్తుంది అమ్మా తీయాలి కదా, ఇంత అలసిపోయినప్పుడు తీయడం ఎంత ఒక పెద్ద పని అనిపిస్తుంది. అట్లనే తీయకుండా కొంచెమైనా ప్రాపర్గా క్లీన్ చేసుకోకుండా పడుకుంటే నెక్స్ట్ ఫ్యూ డేస్కి ఫ్రెండ్స్ వచ్చేస్తారు హాయ్ అని చెప్పి, జిడ్స్ పింపుల్స్ అన్నీ వస్తాయి. సో ఈరోజు మేకప్ ఫ్రీ ఫేస్ వెళ్ళి మంచిగా నిద్రపోతా.